శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది అనుమానపడుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా సమస్యలు తీరుతాయా? మేమెన్నో క్షేత్రాలకు వెళ్ళొచ్చాము, ఎన్నో రకాల పూజలు చేయించాము అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ క్షేత్రంలో అడుగు పెడితే సగం మీకు పుణ్య ఫలితం రావడంతో పాటు మీకున్నటువంటి సగ కష్టాలు తీరిపోతాయి. అక్కడ అమ్మవారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా మీకు కూర్చోబెట్టి చక్కగా హోమాది క్రతువులు, అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో పూజాది క్రతువులు చేయించి, మీ సమస్య ఏదైతే ఉందో ముందుగా నాకు చెప్తే దానికి తగినటువంటి పరిష్కార మార్గము, మళ్ళీ దానికి తగినటువంటి రెమెడీ పూజ ఏదైతే ఉందో అక్కడ చేయించవలసింది, అది ప్రత్యేకంగా చేయించడంతో పాటు అక్కడ ఆ పూజ యొక్క ఫలితాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియనటువంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసము ప్రతి ఒక్కరికి మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. దానికి తగినటువంటి పూజా ఫలితాన్ని మేము తెలియజేస్తాము. ఆ పూజా ఫలితాన్ని కామాఖ్య క్షేత్రంలో చేసుకోవడం వల్ల, అది కూడా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు మీ కోరిక నెరవేరుతుంది. ఇది 100% వాస్తవమైనటువంటిది. 100% ఎంతోమంది చేసి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా పొందినటువంటి దాఖలాలు మీరు అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూడడం గొప్పతనం కాదు. మనం స్వయంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని మనం అనుభవించడం అనేటటువంటిది గొప్పనైనటువంటి ధార్మికతకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా అది మాకు చెప్తే దానికి తగినటువంటి పరిష్కారం చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళి అస్సాం గౌహతికి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి క్షేత్రంలో పూజ చేయించి మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా సందేహాలున్నా, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా కింద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించండి. తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.